క్వాంటమ్ నానో ఎలక్ట్రానిక్స్ అండ్ డివైస్ ల్యాబొరేటరీ, అంటే హార్డ్వేర్కి సంబంధించినటువంటి ల్యాబొరేటరీ. ఇది ఇట్స్ నాట్ ఏ సాఫ్ట్వేర్, ఇట్స్ హార్డ్వేర్. ఇది ఫిజిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని ఆఫర్ చేస్తున్నారు, ఈ సమ్మర్ ఇంటర్న్షిప్ని. సమ్మర్ అండర్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ ఇంటర్న్షిప్ ఇన్ క్వాంటమ్ నానో ఎలక్ట్రానిక్స్ అండ్ 2D మెటీరియల్స్. ఇదండి టెర్మినాలజీ. ఇది వెళ్ళి కరెక్ట్గా కొట్టాలి. మీరు గూగుల్లోకి వెళ్ళి కొడితే ఆటోమేటిక్గా వస్తుందండి. 2 నుంచి 3 నెలల వరకు, 2 to 3 months వరకు రీసెర్చ్ ఇంటర్న్షిప్ అనేది ఉంటుందండి. మనకి మే నుంచి జూలై వరకు మీరు చేసుకోవచ్చు. మీ యొక్క స్కూల్ యొక్క, అఫ్కోర్స్ మీ కాలేజ్ యొక్క హాలిడేస్ని, ఈ హాలిడేస్ని మ్యాచ్ అవుతున్నాయి చూసుకుని ఒక 15 రోజులు అటు ఇటు అయినా కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని ప్రొఫెసర్తో అది అడ్జస్ట్మెంట్ చేసుకునే సదుపాయాన్ని వాళ్ళు కల్పిస్తున్నారు. ఇట్స్ నాట్ ఎ ఫిక్స్డ్ డ్యూరేషన్. ఇట్ కెన్ బి 2 months ఆర్ ఇట్ కెన్ బి 3 months. ఇది. సో దీనికి సంబంధించినటువంటి 3 ట్రాక్లు ఇచ్చారండి వాళ్ళు. ప్రాజెక్ట్ ట్రాక్ ఏ, ప్రాజెక్ట్ ట్రాక్ బి, ప్రాజెక్ట్ ట్రాక్ సి. మీరు అప్లై చేసినప్పుడు 3 ప్రాజెక్ట్స్ అప్లై చేయొచ్చు. సో అందులో ఏదైనా ఒకటి మీకు మ్యాచ్ అయితే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి తీసుకుంటాడు వాడు. దెర్ ఆర్ 3 ట్రాక్స్. ఒక్కొక్క ట్రాక్ ఒకటి సిఎస్ కనెక్టెడ్ ఉంటుంది, ఒకటేమో కంపల్సరీ నానో ఫ్యాబ్రికేషన్ అండ్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది, ఇంకొకటి హార్డ్వేర్కి సంబంధించి. ఇట్లాగా 3 ట్రాక్స్లో మీ యొక్క బ్యాక్గ్రౌండ్ బట్టి మీరు మెకానికల్ చదివారా, ఎలక్ట్రికల్ చదివారా, ఎలక్ట్రానిక్సా, కంప్యూటర్సా, లేకపోతే మ్యాథ్సా, ఫిజిక్సా, ఏదైనా పర్వాలా. బీటెక్ అయినా పర్వాలేదు, ఎంటెక్ అయినా పర్వాలేదు, ఎంఎస్సీ అయినా పర్వాలా. కనెక్ట్ అయినప్పుడు దాన్ని పెట్టుకోవాలి, అది ప్రయారిటీ పెట్టాలి. ఒక్కొక్క ట్రాక్ నుంచి ఒకటే పిక్ చేయాలి. 3 ట్రాక్స్ నుంచి 3 పిక్ చేయాలి. జనరల్గా ఒక ట్రాక్ నుంచి 2 కూడా కొంతమంది పిక్ చేస్తారు తప్ప జనరల్గా వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఆ విధంగా ఉన్నాయి.